రెండవ వచన భాగంలో భక్తుడైన దావీదు గారు ఇలా పలుకుతున్నాడు. నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. మహా గొప్ప రాజును, అధికారం కలిగిన వాడు, సైన్యం కలిగిన వాడు, ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేయటంలో మహాగణుడిగా ఉన్నటువంటి దావీదు గారు పలుకుతున్నాడు, దేవా నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. ఈరోజు కొంతమంది నాకేంటి అధికారం ఉంది, నాకేంటి బలం ఉంది, నాకేంటి ధనం ఉంది, నాకేంటి పేరుంది, ప్రఖ్యాత ఉంది, నేను హ్యాపీగా బ్రతకగలను, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా నన్నేమీ చేయలేవని అతిశయపడుతున్న వారు చాలామంది ఉన్నారు. దావీదు గారు ఆ రోజుల్లో మంచి ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నతమైన రాజుగా ఉన్నాడు, అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు, అన్ని విషయాల్లో గనుడిగా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అతనికి కొదువేమీ లేదు. అంత గనుడిగా ఉన్న దావీదు గారు యెహోవా తండ్రితో మనవి చేస్తున్నాడు, అయ్యా నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. నిజమే, ఈ రోజున దేవుని పిల్లలుగా ఉన్న మనతో కూడా ప్రభు చెప్పేది ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడే మనకి క్షేమానికి ఆధారభూతుడు. అందుకే ఆయన పలుకుతున్నట్లుగానే దేవుడి కంటే క్షేమాధారం ఏదీ లేదు. మొదటిగా మనం చదువుకున్నట్లుగానే క్షేమం ఇవ్వటానికి శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు వారే. క్షేమానికి ఆధారభూతుడు కూడా ఆయనే. నేటి దినాలలో క్షేమాభివృద్ధిని మనం పొందుకోవాలి అంటే నిశ్చయంగా దానిని ఇవ్వగలిగిన దేవుడి దగ్గరికి మనం రాగలిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను శక్తిమంతులుగా తయారు చేయడానికి కృప చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు ఏ దేవుడు క్షేమం ఇవ్వగలడో ఆ దేవునికి ప్రార్థన చేయగలిగే భాగ్యం కూడా నీకు ఉండాలి. నిజమే, నేటి దినాన అనేక మందిని పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రాణభిక్ష కోసము, ఆరోగ్యం కోసము, స్వస్థతల కొరకు మమ్మల్ని బ్రతికించండి కేకలు వేస్తున్న ప్రజలు కోకొల్లలుగానే ఉన్నారు. మన జీవితంలో క్షేమం ఇవ్వగలిగిన దేవునికి మనం మొరపెట్టగలుగుతున్నామా? నేడు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ వాక్యం వింటూ నువ్వు కూడా గుండె చెదరిన పరిస్థితిలో ఉంటే, ఒకవేళ నీ కుటుంబం కూడా వ్యాధి బారిన పడి లేక సమస్యలు గుండా ప్రయాణం చేస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే సంగతి ఏంటి తెలుసా? దావీదు గారిలాగా నువ్వు ప్రార్థన చేయగలవా? క్షేమానికి ఆధారభూతులైన దేవా, నీ క్షేమం మాకు అనుగ్రహించు, నీ కృపను మా మీద విస్తరింపచేయి, మమ్మల్ని ఆదుకో. క్షేమాన్ని కోల్పోయి ఉన్నాం, మా జీవితంలో అణువణువు బాధలలో దుఃఖంలో గడుపుతూ ఉన్నాం. దావీదు గారికి ఆధారంగా ఉండి క్షేమం అనుగ్రహించిన వాడా, మాకును అనుగ్రహించమని అడగగలిగితే నిశ్చయంగా ఆయన మనకి